Hello guys, welcome back to my YouTube channel. Hope you are doing good. So today I'm gonna get my new haircut. చాలా నుంచి అనుకుంటున్నా హెయిర్ చాలా లెంత్ పెరిగిపోయింది, కర్ల్స్ చేసుకోవాలని. ఫైనల్గా ఇప్పుడు ఏదాం అనుకొని సలూన్కి వెళ్తున్నా. సో ప్రాసెస్ అంతా మీకు చూపిస్తా. సో లెట్స్ కమ్. ఫైనల్గా స్టార్ సలూన్కి అయితే వచ్చేసినాం. ఇది లొకేషన్ వచ్చేసి వనస్థలిపురం. మా ఇంటి నుంచి చాలా దూరం, బట్ స్టిల్ రావాల్సి వస్తుంది. Currently I'm inside the salon right now. So అన్న కోసం వెయిట్ చేస్తున్నాం. అన్న వచ్చినాక హెయిర్ కట్ స్టార్ట్ అవుతుంది. బట్ చాలామంది అపాయింట్మెంట్ తీసుకుంటారు, ఎందుకంటే ఇది చాలా పెద్ద సలూను. నా టోన్ ఎప్పుడుందో తెలియదు, బట్ ఇక రిసెప్షన్ అయితే టోకెన్ ఇచ్చాడు. యాక్చువల్ ఎప్పటి నుంచో వేసుకుందాం అనుకుంటున్నా కర్ల్స్, చాలా లాంగ్ నుంచి ప్లాన్ చేస్తున్నా. బట్ ఫైనల్గా ఈరోజు ద టైమ్ హ్యాస్ కమ్. నన్ను మొన్న వస్తే ఆల్రెడీ ఇంతమంది ఉన్నారు అపాయింట్మెంట్లా అని చెప్తున్నారు. చూద్దాం ఏ టైంకి అవుతుందో. కర్ల్స్ చేయడానికి మినిమం 4 hours, లైక్ మ్యాక్సిమం 4 hours పడుతుందంట. 4 hours అంటే చాలా టైం. నేనేంటంటే భరత్ అని ఉంటాడు సలూన్, నేను ఈ సలూన్కి హెడ్ అనమాట. బాగా చేస్తాడు కానీ ఇన్స్టాగ్రామ్లో మంచి ఫాలోయింగ్ ఉంది బాయ్కి. అందుకోసం అంత దూరం నుంచి వస్తున్నా చేసుకోవడానికి. యాక్చువల్లీ నాకు షూట్ ఉంది, ఆ షూట్ కోసం ఇప్పుడు ఈ క్లోజ్ చేయించుకోవాల్సి వస్తుంది. ఫర్దర్ వీడియోస్ కోసం కూడా స్టే ట్యూన్డ్. నా బిహైండ్ ద సీన్స్ అవన్నీ చూపిస్తాను, షూట్ ఎట్లా అవుతుంది ఏంటి అనేది. సో ఇప్పుడైతే మనం హెయిర్ కట్ చేసుకున్నాం కర్ల్స్. నేను ప్రాసెస్ కూడా చూపిస్తాను మధ్యలో. 4 hours ఏమవుతుంది, తర్వాత ఏం కేర్ చేసుకోవాలా, మొత్తం ఫైనల్ అవుట్పుట్ కూడా చూపిస్తాను. హెడ్ చూడాలి అర్థమైతే, కెమెరాకి చూడాలా లేదా స్క్రీన్ చూడాలా. అలవాటు చేసుకుంటున్నా స్టిల్. ఇంకా వ్లాగింగ్ రెగ్యులర్ అప్లోడ్ చేద్దాం అనుకున్నా, బట్ చాలా గ్యాప్ వస్తుంది. బట్ ఐ విల్ మేక్ ష్యూర్ ఈ ఇయర్లో రెగ్యులర్గా వ్లాగ్స్ అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. నాకు యూట్యూబ్ అంటే యాక్చువల్లీ ఐ లైక్ షోయింగ్ మై సెల్ఫ్, టాకింగ్ టు కెమెరా. అలవాటు చేసుకోవాలి, ఎందుకంటే అది నాకు ఇష్టం. అది ఎందుకో నాకు తెలియదు, బట్ ఐఎమ్ ట్రైయింగ్ మై బెస్ట్. బ్యాక్గ్రౌండ్లో ఏమైనా నాయిస్ వస్తే ఇగ్నోర్ చేయండి గాయస్, ఎందుకంటే ఇక్కడ ఉంటారు కదా ఎవరు కూడా. బయట ట్రాఫిక్ నాయిస్, అక్కడ రిసెప్షన్లో బాగా ఏమో చూస్తుంది, ఫోన్లో ఫుల్ డిస్టర్బెన్స్ ఉంది. సో ఏమో చెప్దాం అనుకున్నా గాయస్. స్పెండ్ సో లాంగ్ ఐ బీన్ వెయిటింగ్ హియర్. సో టైం వచ్చేసి 9:30 ఏమవుతుంది. 10 o'clock భరతన్ వస్తాడు.
డబ్బులేస్తుంది. న్యూట్రిలైజరా ఇది? దాని తర్వాత ఏం చేస్తారు? అంతేనా? ఇది ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. మంచిది పెట్టుకుని హాఫ్ అన్ అవర్ ఉండాలా? వీడియో ఉంటే పెయిన్ అంటే ఎక్స్ప్రెషన్ పెట్టలేము. వీడియో ఉంటే పెయిన్ అన్నట్టు ఎక్స్ప్రెషన్ పెట్టలేము అంటున్నాను. అవును, కంట్రోల్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకేనా? పోయినా మెసేజ్ చేయనా? Dalam kamera.